how to find the number of digits. How to find the number of digits. How to find the number of digits for. How to find the number of digits for concept 1a. Concept 1a. Perfect square roots. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్కి మనం ఆన్సర్ కనుక్కున్నాము. ఇప్పుడు దాని నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కుందాం. నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కుందాం. హౌ టు ఫైండ్ అవుట్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఎగ్జాంపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. మనం దీని ఆన్సర్ చేసాం. ఎలా చేసాము? 1521 ఇది స్క్వేర్ రూట్. సో లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 21. 11 స్క్వేర్ ఈజ్ 121. 50 మైనస్ 11 39 స్క్వేర్. దీని ఆన్సర్ 39 అని మనం చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 ఈజ్ 39. 39 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆన్సర్లో అని అడుగుతున్నాడు వాడు. ఆన్సర్ అడగట్లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 ఈజ్ 39. 39 2 డిజిట్స్ ఉన్నాయి. ఆన్సర్ వద్దు నాకు. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కావాలి. స్టెప్ నంబర్ 1, రైట్ సైడ్ తీసుకోండి. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఎప్పుడైతే నేను స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నానో రైట్ సైడ్ తర్వాత 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. సో 2 డిజిట్ల గ్రూప్కి 1 డిజిట్. ఇక్కడ 15 కూడా 2 డిజిట్ల గ్రూప్ది 1 డిజిట్. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక స్లాష్ పెట్టుకుంటూ రండి. 2 డిజిట్స్ది ఆన్సర్లో అయితే 1 డిజిట్. సో 221 2 డిజిట్స్ది ఒక గ్రూప్ ఉంది కదా, ఆన్సర్లో 1 డిజిట్ వస్తుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12544. ఆన్సర్ అవసరం లేదు మనకు. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు కావాలి. ఈ నంబర్ని స్క్వేర్ రూట్ చేస్తే ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు కావాలి. స్టెప్ నంబర్ 1, రైట్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్రతి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 1 అనేది సింగిల్ డిజిట్, ముందు 0 పెడితే 2 డిజిట్లు అయిపోతాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3. ఆన్సర్లో ఎన్ని డిజిట్లు వస్తాయి? 3 డిజిట్లు వస్తాయి. ఆన్సర్లో ఎన్ని డిజిట్లు వస్తాయో కనుక్కోవడానికి ఇది లాజిక్. ఎలా కనుక్కుంటాం ఆన్సర్లో ఎన్ని డిజిట్స్? రైట్ సైడ్కి వెళ్తాము, ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక స్లాష్ పెట్టుకుంటూ వస్తాము. ఎన్ని గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఆన్సర్లో ఉన్నట్టు. దీని ఆన్సర్ చెప్పండి. థర్డ్ వన్ 984064. ఫోర్త్ వన్ 984064. ఫోర్త్ వన్ 5929. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటే 2 డిజిట్ల తర్వాత 2 డిజిట్ల తర్వాత 2 డిజిట్ల తర్వాత. ఆన్సర్లో ఎన్ని డిజిట్లు వచ్చినట్టు? 3 డిజిట్స్ వచ్చినట్టు. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ వచ్చినట్టు? 3 డిజిట్స్ వచ్చినట్టు. 5929. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ వచ్చినట్టు? 2 డిజిట్స్ వచ్చినట్టు. ఈ లాజిక్ క్లియరా అందరికీ? ఈ లాజిక్ క్లియరా? దయచేసి ఎస్ ఆర్ నో ఆన్సర్లో చెప్పండి. లాజిక్ క్లియర్ కదా అందరికీ? నంబర్ ఆన్సర్ వద్దు మనకు, నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. హౌ టు ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే రైట్ సైడ్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. దీంట్లో కాన్సెప్ట్ 1b పర్ఫెక్ట్ క్యూబ్ రూట్. పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ సేమ్ అదే లాజిక్. స్క్వేర్ రూట్ అంటే మనం ఏం చేసాము? 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నాము. ఇది క్యూబ్ రూట్ కాబట్టి మనము 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాం.
cube root of 2744, cube root of 2744, cube root of 2744. ఇక్కడ చూడండి సార్, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్. రైట్ సైడ్ వెళ్ళండి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2ని నేను 3 డిజిట్స్కి ఎట్లా రాసుకోవచ్చు? 002గా రాసుకోవచ్చు. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయితే 2 డిజిట్స్, క్యూబ్ రూట్ అవుతే 3 డిజిట్స్. లాజిక్ అర్థమైంది కదా? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 112 48 64, క్యూబ్ రూట్ ఆఫ్ 112 48 64, 112 48 64. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఆన్సర్ ఎన్ని డిజిట్స్ వస్తాయి చూడండి. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 1 అనేది నేను 001గా రాసుకోవచ్చు, 1 అనేది నేను 001గా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 3 డిజిట్స్, ఆన్సర్ ఈజ్ 3 డిజిట్స్, ఆన్సర్ ఈజ్ 3 డిజిట్స్. లాజిక్ అర్థమైంది కదా? ఇంకో ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్, answer will be how many digits? Cube the root of 1006 012 008. Logic easy. Group of 3 digits. ఇక్కడ ఒక 3 digits, ఇక్కడ ఒక 3 digits, ఇక్కడ ఒక 3 digits. Answer will have totally how many digits? 4 digits. Totally how many digits? 4 digits. Is the idea clear? Idea clear? Second, concept 1b. నెక్స్ట్ కాన్సెప్ట్ రాసుకోండి. కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్. హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ, హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్, హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ perfect cube. How to find the cube root of a perfect cube? Listen carefully. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కి మనము వాల్యూ కనుక్కున్నాము, పర్ఫెక్ట్ క్యూబ్. కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్. నౌ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒక నంబర్కి ఏం చేసినా డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ యూ గెట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్. ఒక నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు చేస్తే దాన్ని మనం డిజిటల్ సమ్ అన్నాం. డిజిటల్ సమ్ ఈజ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ until you get a single digit number. 1 2 3 4 5 6 7 8 9. ఒక నంబర్కి యాడ్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డిజిట్ వస్తుంది, 0 వచ్చే ఛాన్స్ లేదు. 0 ఒక డిజిట్లను కూడితే 0 రావడం ఇల్లాజికల్, మ్యాథమెటికల్ ఇల్లాజికల్. అంటే ఇక్కడ మనం సపోజ్గా 19 తీసుకుంటే 19 డిజిటల్ సమ్ ఎంత? 1 + 9 10, 10 డిజిటల్ సమ్ 1. 181 దీని డిజిటల్ సమ్ ఎంత? 1 + 8 9, 9 + 1 10, ఇట్ ఈజ్ ఆల్సో 1. ఇవన్నీ సేమ్ మనం స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చేసామో సేమ్ ప్యాటర్న్ క్యూబ్ చేస్తాం. 1 క్యూబ్ ఈజ్ 8, 2 క్యూబ్ ఈజ్ 8, 3 క్యూబ్ ఈజ్ 27, 27 డిజిటల్ సమ్ ఎంత? 9, 27 డిజిటల్ సమ్ ఎంత? 9. 4 క్యూబ్ ఈజ్ 64, 6 + 4 10, 1 + 0 1. 5 క్యూబ్ ఎంత? 125, 125 డిజిటల్ సమ్ ఎంత? 8. 6 క్యూబ్ ఈజ్ 216, 216, 2 + 6 + 1 ఎంత వచ్చింది? 9. 7 క్యూబ్, కొంచెం గ్యాప్ తీసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా. 7 క్యూబ్ ఈజ్ 343, 3 + 4 7, 7 + 3 10 1. 8 క్యూబ్ ఈజ్ 512, 5 + 1 + 2 8. 9 క్యూబ్ ఈజ్ 729, ఇది 9.
ఇదే లాజిక్ మనము పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా చేసాం. పర్ఫెక్ట్ స్క్వేర్ కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి కన్నా? 1 4 7 or 9 ఉండాలి. 1 4 7 or 9, 1 4 7 or 9. పర్ఫెక్ట్ క్యూబ్ కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి చూడండి, 1 8 9. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్, అది పర్ఫెక్ట్ క్యూబా లేదా తెలుసుకోవడం చాలా ఈజీ. ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ డిజిటల్ సమ్. ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ డిజిటల్ సమ్ 1 8 or 9. ప్లీజ్ రైట్ డౌన్. ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ డిజిటల్ సమ్ 1 8 or 9. చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 142. 142. Is it a perfect cube? No. The digital sum of these number is 7. The digital sum of these number is 7. The digital sum number of these number is 7. What is this cross mark? It is not a perfect cube. It is not a perfect cube. లాజిక్ అర్థమైంది కదా సార్? సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ చేసే ముందు ఒక లాజిక్ తీసుకున్నాము. సేమ్ ఇది కూడా అదే లాజిక్. లాజిక్ అర్థమైంది కదా?